ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్నడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకాయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంతమాత్రమునూ లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడాయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలనందరినీ సూచించుతున్నవి. వారు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలిసికొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలిసికొందురు. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కర్ర తునుక ఒకటి తీసుకొని దానిమీద యూదావారిదనియు వారి తోటివారగు ఇశ్రాయేలీలదనియు పేళ్లు వ్రాయుము. మరి ఒక తునక తీసుకొని దానిమీద ఎఫ్రాయిమునకు తునక, అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటివారగు ఇశ్రాయేలు వారిదనియు వ్రాయుము. అప్పుడది ఏకమైన తునక ఎగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము. అవి నీ చేతిలో ఒకటే తునక ఎగును. ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా అని నీ జనులు నిన్నడుగగా, ఆ రెండు తునకలను వారి సమక్షమున నీవు చేతపట్టుకుని వారితో ఇట్లనుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలోనున్న తునక, అనగా ఏ తునక మీద ఇశ్రాయేలు వారందరి పేళ్లును వారి తోటి వారి పేళ్లును నేను ఉంచితినో, యోసేపు అను ఆ తునకను యూదావారి తునకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసెదను. ఇట్లుండగా వారికీలాగు చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ ఏ అన్యజనులలో ఇశ్రాయేలీలు చెదరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి వారిక మీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను
ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికందరికీ ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలన గాని తాము చేసియున్న హేయ క్రియల వలన గాని ఏ అతిక్రమ క్రియల వలన గాని వారిక మీదట తమ్మును అపవిత్రపరుచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడినై యుందును. నా సేవకుడైన దావీదు వారికి రాజవును. వారికందరికీ కాపరి ఒక్కడే యుండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించున్నట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి యుండును. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసెదను. అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను. వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా నుండును. నేను వారి దేవుడనై యుందును. వారు నా జనులై యుందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీలను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలిసికొందురు. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాయములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాళ్లును ధరించి ఖడ్గములు చేత పట్టుకుని వారినందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను. నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీయులను, పూతువారినందరినీ, డాళ్లను శిరస్త్రాణములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసెదను. గోమెరును అతని సైన్యమంతయును, ఉత్తర దిక్కులలో నుండు తోగర్మాయును అతని సైన్యమును, జనములనేకములు నీతో కూడా వచ్చును. నీవు సిద్ధముగా ఉండుము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము. వారికి నీవు కావలి అయి ఉండవలెను. చాలా దినములైన తరువాత నీవు శిక్ష నొందుదువు. సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చెదవు. గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశము మీదికి వచ్చెదవు. నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశము మీద వ్యాపింతురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును. నీవు దురాలోచన చేసి ఇట్లను కొందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదికి పోయేదను. ప్రాకారములను అడ్డగడియలును గవనులను లేని దేశము మీదికి పోయేదను. నిమ్మళముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను. వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగి పోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరకులను గలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగి పోయేదను. శబావారును దదాను వారును తర్షీషు వర్తకులను కొదమ సింహముల వంటి వారైన దాని వారందరును నిన్ను చూచి సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా, దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చితివా, బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను పశువులను సరకులను పట్టుకొని పోవుటకు
చాలా దోపుడు దోచుకొనుటకు వచ్చితివా అని నిన్నడుగుదురు. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులగు ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకొందువు కదా. ఉత్తర దిక్కున దూరముననున్న నీ స్థలములలో నుండి నీవును నీతో కూడా జనములనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీలగు నా జనుల మీద పడిదరు. అంత్యదినములందు అది సంభవించును. అన్యజనులు నన్ను తెలుసుకొనున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొను సమయమున గోగు, నేను నా దేశము మీదికి నిన్ను రప్పించెదను. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిన్ను వారి మీదికి రప్పించెదనని పూర్వమందు ఏటేటా ప్రవచించుచూ వచ్చిన ఇశ్రాయేలీల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే గదా. ఆ దినమున గోగు ఇశ్రాయేలీల దేశము మీదికి రాబోవు ఆ దినమున నా కోపము బహుగా రగులుకొనును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును గలిగిన వాడనై ఈలాగు ప్రమాణము చేసితిని. ఇశ్రాయేలీల దేశములో మహాకంపము పుట్టును. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద ప్రాకు పురుగులన్నీయు, భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నీయు నేలపడును. నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించెదను. ప్రతివాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములనేకముల మీదను ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకొనున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకొందును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి ఏగదా? మీరాశించుచున్నారు గాని మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీయూ దొరకదు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరకటలేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా ఆపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదుగాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడాయన నీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవు అయితివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయన్ని రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడయ్యున్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? నేడైనను రేపైనను
ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ 1 సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొను వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవనమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. అట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. కీర్తనల గ్రంథం 141వ కీర్తన. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా, నా నోటికి కావలియుంచుము, నా పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సును దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థముల నేను తినకయుందునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుశ్చక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. వారి న్యాయాధిపతులు కొండ పీట మీది నుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు. ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్లున్నట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరియున్నవి. యెహోవా, నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. నీ శరణు జొచ్చియున్నాను, నా ప్రాణము దారపోయకుము. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయువారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక.
విశ్వాస పోరాటం పోరాడుము. ఓ క్రైస్తవ వీరుడా, యుద్ధానికి సిద్ధమా? ఓ క్రైస్తవ వీరుడా, యుద్ధానికి సిద్ధమా? సర్వాంగ కవచము ధరించి దురాత్మ సైన్యంతో పోరాడి జయించుము. సర్వాంగ కవచము ధరించి దురాత్మ సైన్యంతో పోరాడి జయించుము. ఓ క్రైస్తవ వీరుడా, సత్యమని గట్టి పట్టుకొని నీతి కవచము ధరించుము. సత్యమని గట్టి పట్టుకొని నీతి కవచము ధరించుము. దురుపదేశము ఖండించి సత్యోపదేశంపై పోరాడుము. దురుపదేశము ఖండించి సత్యోపదేశంపై పోరాడుము. ఓ క్రైస్తవ వీరుడా, యుద్ధానికి సిద్ధమా? ఓ క్రైస్తవ వీరుడా, యుద్ధానికి సిద్ధమా? సర్వాంగ కవచము ధరించి దురాత్మ సైన్యంతో పోరాడి జయించుము. సర్వాంగ కవచము ధరించి దురాత్మ సైన్యంతో పోరాడి జయించుము. ఓ క్రైస్తవ వీరుడా, రక్షణయను శిరస్థానమును ధరించి మనసును కాచుకొని. రక్షణయను శిరస్థానమును ధరించి మనసును కాచుకొని. దేవుని ఎదిరించే తలంపులను క్రీస్తులో వచ్చి జయించుము. దేవుని ఎదిరించే తలంపులను క్రీస్తులో వచ్చి జయించుము. ఓ క్రైస్తవ వీరుడా, యుద్ధానికి సిద్ధమా? ఓ క్రైస్తవ వీరుడా, యుద్ధానికి సిద్ధమా? సర్వాంగ కవచము ధరించి దురాత్మ సైన్యంతో పోరాడి జయించుము. సర్వాంగ కవచము ధరించి దురాత్మ సైన్యంతో పోరాడి జయించుము. ఓ క్రైస్తవ వీరుడా, ఆత్మతో పోరాడి ప్రార్థించుము. విజ్ఞాపన చేయు మెలకువతో ఆత్మతో పోరాడి ప్రార్థించుము. విజ్ఞాపన చేయు మెలకువతో పరిశుద్ధులకై పునః పట్టుదలతో ప్రార్థించి రాకకై కనిపెట్టుము. పరిశుద్ధులకై పునః పట్టుదలతో ప్రార్థించి రాకకై కనిపెట్టుము. ఓ క్రైస్తవ వీరుడా, యుద్ధానికి సిద్ధమా? ఓ క్రైస్తవ వీరుడా, యుద్ధానికి సిద్ధమా? సర్వాంగ కవచము ధరించి దురాత్మ సైన్యంతో పోరాడి జయించుము. సర్వాంగ కవచము ధరించి దురాత్మ సైన్యంతో పోరాడి జయించుము. ఓ క్రైస్తవ వీరుడా, ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది.
Please follow us.